హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ఈరోజు మనం కుందేలు ఉపాయం అనే కథను తెలుసుకుందాం. ఒక అడవిలో చాలా కుందేళ్ళు ఉండేవి. హాయిగా ఆడుతూ ఉల్లాసంగా గెంతులు వేస్తూ దొరికింది తింటూ జీవించసాగాయి. ఒకరోజు జిత్తుల మారినక్క ఒకటి కుందేలు పొదలమాటున నిద్రపోతుంటే చూసింది. ఎలాగైనా చంపి తినాలని ఒక పథకం వేసింది. మెల్లమెల్లగా అడుగులో అడుగు వేస్తూ చప్పుడు కాకుండా చటుక్కున కుందేలుని పట్టుకుంది. గబుక్కున లేచిన కుందేలు బిత్తరపోయింది. మెల్లగా కనులు తెరిచి చూస్తే నక్క చేతిలో ఉంది. నక్కబావా, దయచేసి నన్ను వదులు, నీకు పుణ్యం ఉంటుంది. ఇంటి దగ్గర నా పిల్లలు ఎదురు చూస్తారు. అమ్మను కదా నన్ను చూడకుండా ఉండలేరు అని వేడుకుంది కుందేలు. ఓహో కుందేలమ్మ, నిన్ను ఎప్పటి నుండో వెంబడిస్తున్నా. ఈరోజే నాకు మంచి ఆహారం దొరికింది, అది నువ్వే. నక్కబావా, నన్ను చంపకండి. నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను. మీ ఇష్టం, నా పిల్లలు అనాథలు అవుతారు అన్నది కుందేలు. ఆహా, అయితే నేను సంతోషించే ఒక పాట పాడు అన్నది నక్క. కుందేలు ఆలోచించి ఇలా పాడింది. నక్కబావా, తోట వెళ్ళింది. తోటలోన కోడి పుంజుని చూసి కూసింది. నక్కి నక్కి అటు ఇటు చూసింది. చెట్టుకున పట్టి గుట్టుకున మింగింది అని పాడింది కుందేలు. తూచ్, ఈ పాట నాది కాదు, బుజ్జిమేకది. కొత్త పాట పాడలేదు. నువ్వు నన్ను మోసం చేశావు, అందుకే నిన్ను వండుకొని తింటా అని నక్క కుందేలుని ఒక గోతం సంచిలో వేసి గట్టిగా మూత పెట్టి వీపు మీద వేసుకొని నడవసాగింది. గోతంలో ఉన్న కుందేలు తెలివిగా ఎలా తప్పించుకోవాలి అని ఉపాయం ఆలోచించసాగింది. నక్క కొంచెం దూరం వెళ్ళాక కట్టెలు ఏరుకొని ఇంటికి వెళ్దాం అనుకొని మూటను ఒక చెట్టు మొదట్లో పెట్టి కట్టెల కొరకు వెళ్ళింది. మూటను పెట్టిన చెట్టు మీద ఉన్న ఒక గూని గండు పిల్లి చూసింది. ఎవర్రా మూటలో అన్నది పిల్లి. వెంటనే కుందేలుకి ఒక ఉపాయం తట్టింది. నేను కుందేలు అల్లుడిని అత్త, నాకు నడుము నొప్పి, అందుకే ఈ మూటలో కూర్చున్నాను అన్నది కుందేలు. అవునా, అయితే ఈ మూటలో ఎందుకు ఉన్నావు? ఎవరు నిన్ను పెట్టి కట్టారు అని అడిగింది పిల్లి. అత్తో, ఇది మాయా గోతం. హాంఫట్ అని అన్ని రోగాలు మాయం. అందుకే ఇలా గోతంలో కూర్చొని నక్కబావతో మూతి కట్టించాను అని అన్నది కుందేలు. నేను చూశాను అల్లుడు, నాకు వీపు మీద చిన్నప్పటి నుండి గూని ఉంది. అందరూ వెక్కిరిస్తున్నారు. అల్లుడు, నన్ను నువ్వే కాపాడాలి అని అన్నది పిల్లి. కుందేలుకు తప్పించుకునే అవకాశం దొరికిందని తెలివిగా ఇలా అన్నది. అయ్యో అత్త, నీకు గూని ఉన్నదా? నాకు తెలియదు. బాధపడుతున్నావా అత్త? ఒకసారి ఈ మాయాగోతంలో కూర్చుంటే నీ గూని మాయం. అత్త, అందంగా మారిపోతావు అని నమ్మవలికింది కుందేలు. అల్లుడు, నీ మేలు మర్చిపోలేను. నాకు గూని ఉందని పెళ్లి కూడా కావడం లేదు. ఒకసారి నేను మాయాగోతంలో కూర్చుంటా అని పిల్లి బతిలాడింది. మన కుందేలుకు అదే కావాలి కదా. వెంటనే అత్త, మూట విప్పలేను కదా, ఎలా కూర్చుంటావు అని అన్నది కుందేలు. అల్లుడు, నేనున్నాను కదా, విప్పుతా. నువ్వు బయటికి రా, నేను గోతంలో కూర్చుంటాను. నువ్వు మూతి గట్టిగా కట్టి పక్కనే నిలబడు. నా గూని మాయం కాగానే పిలుస్తాను. మళ్ళీ మూట విప్పు అన్నది గండు పిల్లి. అత్తో, మంచి ఉపాయం. వెంటనే రా అత్త, విప్పు అన్నది కుందేలు. గండు పిల్లి పూర్తిగా నమ్మింది. ఆలస్యం చేయకుండా చెట్టు దిగి వచ్చి మూటను విప్పి కుందేలుని విడిపించి పిల్లి గోతంలో కూర్చుంది. కుందేలు తెలివిగా వెంటనే గోతం సంచి మూతి కట్టి బతుకుజీవుడా అని పారిపోయింది. ఇక నక్క
వంటకు పుల్లలు ఏరుకొని మూట కట్టి తల మీద పెట్టుకొని వచ్చింది. గోతంలో కుందేలే ఉందనుకొని మూటను వీపుపై పెట్టుకొని ఇంటికి పోయింది. మూట కింద పెట్టి పొయ్యిలో పుల్లలు పెట్టి మంట రాజేసింది. ఒక పెద్ద గిన్నె తెచ్చి పొయ్యి మీద పెట్టి నీళ్లు పోసి మూత పెట్టింది. గోతంలో పిల్లికి ఏం అర్థం కాలేదు. అరుస్తుంది, గోల చేసినా నక్క పట్టించుకోలేదు. ఇంకా కుందేలు గోతంలోనే ఉన్నదనే ధ్యాసలో ఉంది. నక్క కుందేలుని బాగా వండుకుని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవాలని కూని రాగాలు తీస్తూ మంట పెద్దగా పెట్టింది. కాసేపు అలా సంతోషంగా పొయ్యి ముందు కూర్చుంది. తర్వాత గిన్నె మూత తీసి చూసి నీళ్లు బాగా మసిలినాక గోతం సంచి విప్పి అందులో ఉన్న పిల్లిని మరుగుతున్న నీటిలో వేసింది. అంతే. పిల్లులకు నీళ్ళంటే భయం కదా. అలాంటిది ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఉన్న పిల్లి ఒక్కసారిగా భయంతో నక్కపై పడి బాగా రక్కింది. మియావ్ మియావ్ అని గుర్రుగా చూస్తూ అరుస్తూ పారిపోయింది. ఏం జరిగిందో తెలియని నక్కబావ అయోమయంలో పడింది. ఒంటి నిండా రక్తం, రక్కిన గాయాలతో మూలుగుతూ మూలకు కూర్చొని ఏం జరిగిందా అని ఆలోచించసాగింది. పాపం నక్కబావ. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డట్టు చెడ్డవారి స్నేహం ప్రాణ సంకటంగా మారవచ్చు. వివేకమే మనకు రక్ష. ఉపాయం ఉంటే అపాయం నుంచి కాపాడుకోవచ్చు అని ఈ కథ ద్వారా తెలుస్తుంది.